హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. ఒక చిన్న లైక్ మాత్రమే ఫ్రెండ్స్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది. ఓకే, ఇప్పుడైతే మనము కాన్సెప్ట్ అనేది చూసేద్దాం. డిఎస్సి నోటిఫికేషన్ అయితే వారంలో వస్తుంది, ఇప్పుడు వస్తుంది, అప్పుడు వస్తుంది అని మనకు చెప్తూనే ఉన్నారు. ఎంతోమంది ఎన్నో సంవత్సరాలు, ఒక 6 సంవత్సరాల నుంచి అయితే చూస్తూ ఉన్నారు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని. బాబుగారు అయితే మనకు చెప్పేస్తున్నారు, తొలి సంతకం చేసేసాను అన్నారు. ఇప్పటికీ చాలా నెలలైతే గడిచింది. ఇక ఈ ఏప్రిల్లో మనకి నోటిఫికేషన్ అనేది గ్యారంటీ అయితే వస్తుందండి. ఎందుకంటే వాళ్ళు జూన్ లోపల నియామకం అనేది పూర్తి అవ్వాలని చెప్తూ ఉన్నారు కదా. సో ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వస్తుంది, అందులో ఎటువంటి సందేహం అయితే ఉండదు, పెట్టుకోవద్దండి. సో ఇంక మనం ఏం చేయాలి అంటే, ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పేశాను. ముందుగా ఒక ప్లాన్ అనేది ఉండాలి. ప్రతి ఒక్క దానికి మనం ఏం చేయాలన్న పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటేనే మనం సక్సెస్ అవుతామని అందరికీ తెలిసిన విషయమే. బట్ కొంతమంది ఫాలో అవుతారు, కొంతమంది ఫాలో అవ్వరు. ఫాలో అయిన వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. సో ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే, సబ్జెక్ట్స్ అన్నీ ఒకసారి ఇలా పేపర్లో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, చూడని వాళ్ళ కోసం మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను. మనము ఇలా ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయన్నీ ఒకసారి ఒక పేపర్లో ఇలా లిస్ట్ చేసుకొని, మొత్తం ఇలాగా వర్టికల్ కాలమ్స్గా చేసుకొని మనము ఇలా రాసి పెట్టుకుంటాం. ఏమేమి ఉన్నాయి సిలబస్, ఇంకా మెథడ్స్ ఏంటి, చూడండి ఎన్ని ఉన్నాయో మనకి సబ్జెక్ట్స్. ఓకేనా, ఇవన్నీ మెన్షన్ చేసుకున్న తర్వాత క్లాసెస్, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుకు సంబంధించి ఒక టెక్స్ట్ బుక్ తీసుకుంటారండి, 3rd క్లాస్ సంబంధించి. ఓకే, ఈరోజు నేను 3rd క్లాస్ సంబంధించి తెలుగు కంప్లీట్ చేసేసాను అని ఒక టిక్ మార్క్ ఇచ్చేసుకోండి, కంప్లీట్ అయ్యి ఉంటే. ఓకేనా ఫ్రెండ్స్, కంప్లీట్ అయ్యి ఉంటే ఒక టిక్ మార్క్ అనేది ఇచ్చేసుకోండి. అలా ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద ఏది కంప్లీట్ అయ్యిందో వాటికి టిక్ మార్క్ ఇచ్చేసుకొని ఉండండి. మెయిన్ ఏం చేయాలంటే, మీరు ఎక్కడైతే ఎక్కువ సమయాన్ని స్పెండ్ చేస్తూ ఉంటారో మీ ఇంట్లో, అక్కడ ఈ పేపర్ అనేది అతికిచ్చేసేసేయండి. ఓకేనా, మీకు కనిపిస్తూ ఉండాలి. సో ఇంకా నాది ఇంకా ఇంత సిలబస్ ఉంది, ఇంకా ఇంత సిలబస్ ఉంది, ఇంకా ఇంత చదవలసి ఉంది అని మీకంటూ ఒక ఐడియా అయితే వస్తుంది. చూస్తూనే ఒక ఐడియా వచ్చేస్తుంది, మీకు పక్కన వాళ్ళకి కూడా ఐడియా వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడైతే ఇలా మెన్షన్ చేసేసుకున్నారు కదా, ఇది స్టిక్ ఆన్ చేసేసుకోండి. అసలు మాకు చదవడానికి ఇంట్రెస్ట్ రావడం లేదు, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అని అనుకునే వాళ్ళ కోసం కూడా ప్రీవియస్ వీడియోలో ఒకటి చెప్పాను. మీ డ్రీమ్ అనేది ఒక పేపర్ తీసుకొని ఒక డ్రీమ్ అనేది రాసుకోండి. ప్రతి ఒక్కరి డ్రీమ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా, డ్రీమ్ అనేది ఉండాలి, ఉంటేనే మనం ఏదైనా సాధించాలి, ఏదైనా చేయాలని ముందుకు మూవ్ ఆన్ అవుతూ ఉంటాం. ఎటువంటి డ్రీమ్ అనేది లేకుండా అనుకో, మనం ఎక్కడ వేసిన వాళ్ళం అక్కడే ఉండిపోతాం. ఓకేనా ఫ్రెండ్స్, సో డ్రీమ్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. డ్రీమ్ అనేది చాలా హైలో ఉండాలి. ఓకేనా, డ్రీమ్ అయితే పెట్టుకోండి. ఆ డ్రీమ్ అనేది ఒక పేపర్లో రాసేసుకోండి. తర్వాత ఈ డ్రీమ్ అచీవ్ అయిన తర్వాత నాకు ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి, నేను ఏమేమి సాధించాలి నా జీవితంలో అనేది ఒక్కసారి నేను ఫర్ ఎగ్జాంపుల్ రాశాను, ఒకసారి ఇలా రాసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా రాసేసుకొని ఇది కూడా ఖచ్చితంగా మీరు ఎక్కడైతే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారో అక్కడ స్టిక్ ఆన్ చేసేసేయండి. ఓకేనా, ఎందుకంటే ఇది చూస్తూ ఉన్నప్పుడల్లా నేను జాబ్ సాధించాలి, పెద్ద ఇల్లు కొనాలి, పెద్ద ఇల్లు కట్టేయాలి, మంచి సంపాదనతో ఉండాలి అని మీకు రిమైండ్ అవుతూ ఉంటుంది. ఆ రిమైండ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, నేను చదవాలి, ఇవన్నీ సాధించాలంటే నేను ఖచ్చితంగా చదవాలి అని ఒక పట్టుదల ఆటోమేటిక్గా మీకు కలుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే మీ చుట్టుపక్కల వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10th అయిపోతే 10thలో ఎన్ని మార్కులు వచ్చాయరా, డ్రీమ్ అనేది మీరు మెన్షన్ చేసుకోవడం వల్ల మీకు తెలుస్తూ ఉంటుంది. ఇంకా నేను ఏం చేయాలి, అసలు డ్రీమ్ సాధించాలంటే ఏం చేయాలి, చదవాలి అని ఆ కసితో మీరు పట్టుదలగా చదవగలుగుతారు. మీ ఇంట్లో మీ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి అన్నీ ఒక్కసారి మెన్షన్ చేసుకోండి, రిమైండ్ చేసుకుంటూ ఉండండి. అసలు ఫైనాన్షియల్గా ఎంత ఇబ్బంది పడుతున్నారు, ప్రైవేట్ స్కూల్ వాళ్ళైతే ఆ ప్రైవేట్ స్కూల్లో ఎన్ని కష్టాలు పడుతున్నారు, దానికి తగ్గ ఫలితం లేక ఎంతో బాధపడుతూ ఉంటారు కదా. సో వాటి అన్నిటికీ ఒకటే సొల్యూషన్, మనకు 2 నెలల్లో మనకు ఖచ్చితంగా డిఎస్ అనేది నిర్వహిస్తారు. సో తప్పకుండా మనం అందులో మంచి మార్కులు సాధించాలి అని పట్టుదలతో చదవడం తప్ప ఇంకా మరో ప్రపంచం అనేది ఉండకూడదు, మరో ధ్యాస అనేది ఉండకూడదు. ఎందుకంటే 2 నెలలు కష్టపడితే జీవితాంతం మనం సంతోషంగా ఉండొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీ డ్రీమ్ మీకు ఏమేమి ఉన్నాయో అవన్నీ రాసేసుకోండి, స్టిక్ ఆన్ చేసుకోండి. ఒకసారి చూస్తున్నప్పుడల్లా ఇది నేను సాధించాలి, జస్ట్ మూవ్ ఆన్. ఫస్ట్ ఇది సాధిస్తే ఆటోమేటిక్గా అన్నీ వస్తాయండి. ఓకేనా, అలాగే మీ చుట్టుపక్కల వాళ్ళు అడుగుతూ ఉంటారని చెప్పా కదా, ఎన్ని మార్క్స్ వచ్చాయి బేటా నీకు అని. ఫర్ ఎగ్జాంపుల్ 80 మార్క్స్ వచ్చాయి అంటే, ఏంటి 80 మార్క్స్ వచ్చాయి, నెక్స్ట్ ఏం చేయాలి అంటే వాళ్ళు అడుగుతూ ఉంటారు, నెక్స్ట్ ఏం చేయాలి అని. మనం చెప్తూ ఉంటాం ఏం చేయాలి అంటే, నేను డిఎస్సిలో జాబ్ కొట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్సి అంటే మీకు ఏ గోల్ ఉందో అది చెప్పండి. అట్లా ఎంతమందికి చెప్తారో ఎక్కువ మంది, ఒక 1000 మందికి చెప్పేయండి, నేను ఇది అవ్వాలనుకుంటున్నాను, ఇది చేయాలనుకుంటున్నాను, అడిగిన వాళ్ళకందరికీ ఇదే చెప్పండి.
మీరు చేయకుండా ఖాళీగా బేకారుగా తిరుగుతూ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొద్దిగా ఏదో పనిలో తిరుగుతూ ఉన్నప్పుడు మీకు ఆ డ్రీమ్ మీరు ఏం చెప్పారో అది ఖచ్చితంగా రిమైండ్ అవుతుంది. నేను పలానా వాళ్ళకి ఇది అవుతానని చెప్పారా, నేనేమో ఇలా టైం వేస్ట్ చేస్తున్నాను అని ఆటోమేటిక్గా మనకి మన అంతరాత్మ అనేది చెప్తుంది. ఇంతమంది చెప్పానురా, మళ్ళీ బాగుండదు తెచ్చుకోకుంటే అని ఆటోమేటిక్గా గిల్టీ ఫీలింగ్తో ఖచ్చితంగా మనం చదువుతాము. సో ప్రతి ఒక్కరికి కనిపించిన వాళ్ళందరికీ చెప్పండి. అలా చెప్తూ మీకే అనిపిస్తుంది ఎలాగైనా నేను సాధించాలి అని ఆటోమేటిక్గా మీకే అనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే హౌస్ వైఫ్స్ వాళ్ళైతే ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారండి ఇంట్లో. అంటే హౌస్ వైఫ్స్ అంటే ప్రతి ఒక్కరు ఇంట్లో చాలా కష్టం చేస్తూ ఉంటారు, కానీ కష్టం తగ్గ ఫలితం అనేది ఉండదు. ఎంత కష్టపడినా కూడా ఏం చేసావని అనేవాళ్ళు మాత్రమే ఉంటారు. కొంతమంది ఉంటారు అర్థం చేసుకునే వాళ్ళు. మ్యాక్సిమం అయితే ఏం చేసావు, ఇంట్లోనే ఉన్నావు కదా ఖాళీగా అంటారు. A to Z మనం హౌస్ వైఫ్ లేనిది ఇంట్లో జరగదు అసలు. కానీ ఏమంటారు వాళ్ళు, ఇంట్లోనే ఉన్నావు కదా, ఏం చేస్తున్నావు, జాబ్ లేదు ఏం లేదు అని అంటున్నారు. ఇలాంటి మాటలకు అన్నిటికీ మనకి ఒకటే ఆన్సర్, మన సక్సెస్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. మన సక్సెస్ అనేది అలా ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్. మనం సైలెంట్గా కష్టపడాలి. మన సక్సెస్ అనేది వైలెంట్గా ఉండాలి. మన సక్సెస్ అనేది ఎలా ఉండాలి, ప్రతి ఒక్కరి నోట మన సక్సెస్ గురించే మాట్లాడాలి. మన సక్సెస్ అనేది అంత వైబ్రేషన్, అంత సౌండ్ అనేది చేయాలి. మన సక్సెస్ అనేది అంత సౌండ్ ఇవ్వాలి. సైలెంట్గా వర్క్ చేయాలి, సక్సెస్ అనేది సౌండ్ రావాలి. ఓకేనా ఫ్రెండ్స్. అలా ఉండాలి మనం చేసే పనులు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు హౌస్ వైఫ్స్ అయితే చాలా కష్టపడుతూ ఉంటారు ఇళ్ళల్లో. సో ప్రతి ఒక్కరు నేను చెప్పేది ఏంటంటే, మనకి ఎన్ని కష్టాలు ఉన్నా కూడా చదవాలండి. చదివితేనే మనకంటూ సమాజంలో మంచి గుర్తింపు అనేది ఉంటుంది. గుర్తింపుతో పాటు మంచి ఆదాయం ఉంటుంది. అలాగే మనకు పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు ఇవ్వగలుగుతాం. మనం బాగుంటేనే కదండి మన పిల్లలకి మంచి భవిష్యత్తు అనేది ఇవ్వగలుగుతాం. ఓకేనా ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరు హౌస్ వైఫ్స్ కూడా మ్యాక్సిమం ట్రై చేయండి. మన బెస్ట్ అనేది ఇవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్. మనకు టైం ఉండదు, సరిపోదంటే ఏమో నువ్వు చదివిన వాటిలోనే రావచ్చేమో, చెప్పలేం కదా. మన ప్రయత్నం చేస్తేనే కదా మనకు రిజల్ట్ అనేది ఎలా ఉంటుందో. ముందు మన ప్రయత్నం చేయాలి, ఆ తర్వాత దేవుడే చూస్తాడని. ఓకేనా ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరు హౌస్ వైఫ్స్ చెప్పేది ఏంటంటే, మనము డిపెండెంట్గా ఉండకూడదు, ఇండిపెండెంట్గా ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్. అప్పుడే మనకంటూ మంచి గుర్తింపు, మనకు మనమే గౌరవంగా బతకగలుగుతాం. ఓకేనా ఫ్రెండ్స్. ఇది అన్నమాట. సో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వచ్చు కదా. ఓకేనా ఫ్రెండ్స్. ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మోటివేషన్ వీడియోస్ అయితే నేను చేస్తూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.